మన ఫస్ట్ సారీ వచ్చేసి మాంగళ్యం పట్టు అండి. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది మనకి ఈ సారీ అంతా కూడా. మనకి మంచి కలర్ఫుల్గా కూడా డిజైన్ చేశారు. కలర్స్ కూడా మనకి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్తో మనకి సారీ వస్తుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కల్నేతలో ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మజంటా పింక్ కలర్ కాంబినేషన్లో చక్కగా మనకి ఒక బోర్డర్ లాగా 4 లైన్స్ లాగా యాడ్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి జరీతో లీఫ్ వర్క్ ఉంటుంది. పింక్ కలర్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా మనకి జరీతోనే డిజైన్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మెయిన్ బోర్డర్స్ మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని వన్ సైడ్ ఎడ్జ్లో మనకి 2 మ్యాంగోస్ని ఆపోజిట్ వర్షన్లో ఇచ్చేసి దాని లోపల సన్నటి క్రీపర్ని కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం మనకి ఎలివేట్ అయ్యే కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ ఎలివేట్ అవుతుంది. దానిపైన డ్రాప్ డిజైన్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు. అంటే సారీలో మనకి మెయిన్ కలర్స్ 2 కలర్స్ పికాక్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఒకటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో కనిపించే విధంగా కలర్ కాంబినేషన్, ఇంకొకటి వచ్చేసి మనకి డ్రాప్ టైప్ డిజైన్లో ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి ఫుల్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ సారీలో చూసినట్లయితే మనకి బోర్డర్ అండ్ పళ్ళు మాత్రమే మనకి జరీతో ఎలివేట్ చేశారు. మిగిలిన సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే వర్క్ చేశారు. అంటే కొంతమందికి ఎక్కువ హెవీగా డిజైన్ ఉంటే ఇష్టపడరు, కొంచెం మాత్రమే మనకి కొంచెం గ్రాండ్ లుక్ ఉంటే చాలు అనుకుంటారు కదా. వాళ్ళకి ఏంటంటే మిడిల్ పార్ట్లో ఎక్కడా కూడా మనకి జరీ అనేది యూస్ చేయలేదు కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ మనకి ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి కల్నేతలో ఉంటుందండి. మజంటా పింక్ కలర్ అంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్లో మనకు వస్తుందన్నమాట. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీనిష్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన డ్రాప్ డిజైన్ అనేది మనకి పింక్ కలర్తో ఇచ్చారు. అలాగే సారీలో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో మనకి బోర్డర్లో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో 2 సైడ్స్ కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3290 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కళ్యాణం పట్టు అండి. మనకి లైట్ కలర్ కాంబినేషన్తో సారీ మెయిన్ కలర్ ఉంటుంది. కొంచెం పింకిష్ కలర్తో మనకి పళ్ళు పాటు ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూసినట్లయితే పింక్ అండ్ ఎల్లో కలర్ అంటే శాండిల్ కలర్ కాంబినేషన్ కల్నీతో ఉంటుందండి. దాని మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జరీతో చక్కగా బాదం షేప్లో ఎలివేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ ఉంటుంది. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్తో 3 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రీన్ కలర్తో 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. దానిపైన మనకి ఒక సన్నటి క్రీపర్ డిజైన్ కూడా ఇచ్చారు జరీతో. ఆ తర్వాత పింక్ కలర్ అంటే టోటల్గా మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్లో 3 కలర్స్ వేరియేషన్ చూపిస్తూ 3 కలర్స్లో కూడా 3 డిఫరెంట్ డిజైన్స్. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్, తర్వాత క్రీపర్ వర్క్, తర్వాత పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇది మనకి పైన బోర్డర్ అండి. పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ సైజ్లో ఇచ్చారు. అలాగే సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక శాండిల్ కలర్ కాంబినేషన్ మీద మనకి కలసం షేప్లో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ డిజైన్, అది కూడా శాండిల్ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి సిల్ఫ్ కలర్ లాగా కనిపిస్తుంది. ప్లస్ మంచి షైనింగ్ లుక్ కూడా కనిపిస్తుంది అనమాట సారీ అంతా. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. కింద కడ్డీ బోర్డర్ అనేది గోల్డ్ కలర్ కామన్గా ఉంటుంది. తర్వాత గ్రీన్ కలర్ పైన ఎలా అయితే ఇచ్చారో ఒక క్రీపర్తో అలాగే కంటిన్యూ చేశారు. ఆ తర్వాత పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బుటీస్ మోడల్లో కొంచెం జిగ్జాగ్ లైన్స్ లాగా వేరియేషన్ ఉండే విధంగా, అంటే మొత్తం కూడా ఫిల్లింగ్ లాగా కాకుండా ఫిల్లింగ్లోనే కొంచెం వేరియేషన్ చూపించారు. ఆ తర్వాత గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ ఉంటాయి. తర్వాత మనకి టెంపుల్ డిజైన్ అంటే ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్లో మనకి చాలా వేరియేషన్స్ చూపించారు. గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్ మొత్తం కూడా మనకి బిగ్ సైజ్లో ఉంటుంది. పైన వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్లో 3 వేరియేషన్స్తో ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ శాండిల్ కలర్ కాంబినేషన్ కల్నేతో ఉంటుంది. అలాగే పైన మనకి 3 వేరియేషన్స్తో బోర్డర్ ఉంటుంది. పింక్ కలర్ ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కలిసిపోయింది. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ చక్కగా ఎలివేట్ అవుతుంది. అలాగే కింద కూడా మనకి సేమ్ బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారు. ఏదైనా మగ్గం వర్క్ కానీ ప్యాచ్ వర్క్ కానీ చేసుకునే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 11,775 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయండి. శాంపిల్కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాం. మీరు ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన నెక్స్ట్ సారీ వచ్చేసి కుప్పటం పట్టులో డిజైనర్ సారీ అండి. మంచి కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే చంద్రకాంత కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. పళ్ళు పార్ట్ మొత్తం కూడా దీని లోపల మనకి ఒక శంకు ఆకారంలో ఉండే విధంగా ఒక 10 to 15 లైన్స్ వరకు మనకి క్రియేట్ చేశారు మిడిల్ పార్ట్లో. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే కనుక ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారనమాట. ఇది మనకి 1 మీటర్ ఉంటుంది. అలాగే సారీ మొత్తం మనకి ఇట్లా ఉంటుంది. చంద్రకాంత కలర్ బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్తో పాటు మనకి గోల్డ్ కలర్ 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత శారీలో మనకి 2 కలర్స్ అండి, బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుంది. బ్లూ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకుని గ్రీన్ కలర్తో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ ఇచ్చారు. అలాగే మనకి మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక ట్రయాంగిల్ డిజైన్ ఉంటుంది. ఒక సైడ్ నుంచి చూస్తే కనుక బ్లూ కలర్తో స్మాల్ సైజ్లో టెంపుల్ డిజైన్ ఉంటుంది ట్రయాంగిల్ షేప్లో. కింద నుంచి చూసినట్లయితే కనుక పైనకి ఒక ఆరో మార్క్ లాగా ట్రయాంగిల్ షేప్లో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ సారీలో మెయిన్ ఏంటంటే అండి, ఎక్కడా కూడా మనకి జరీ అనేది ఇవ్వరు. అంటే మిడిల్ పార్ట్లో చాలా తక్కువ జరీ యూస్ చేస్తారు. ఓన్లీ బోర్డర్స్లో మాత్రమే మనకి కడ్డీ బోర్డర్ లాగా చిన్న చిన్న లైన్స్ లాగా ఇచ్చారనమాట. మిగిలిందంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ యూస్ చేస్తారు. ఈ సారీకి మెయిన్ సెకండ్ వైపు బోర్డర్ చాలా బ్రైట్గా మంచి చాలా హెవీగా గ్రాండ్గా కనిపించే విధంగా మనకి బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్, తర్వాత చంద్రకాంత కలర్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఎలిఫెంట్స్ డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, మళ్ళీ ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చేసి మనకి సెకండ్ బోర్డర్ లాగా కూడా అంటే 2 లైన్స్ లాగా ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి కలర్ఫుల్ బోర్డర్, బిగ్ సైజ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. పళ్ళు అనేది మనకి చంద్రకాంత కలర్ ఉంది. అలాగే బోర్డర్స్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు కాబట్టి సేమ్ చంద్రకాంత కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ కూడా క్రియేట్ చేశారు. ఓన్లీ గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. మనకి కుప్పడం పట్టులో అన్నీ కూడా మనకి లైట్ వెయిట్లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్లో డిజైనర్ సారీ అండి. చక్కగా గ్రేప్ కలర్ ఇచ్చారనమాట సారీ మొత్తం కూడా. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక చాలా గ్రాండ్గా గ్రేప్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన 2 డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేశారు. ఒక బంచ్ లాగా డిజైన్ ఉంటుంది, తర్వాత డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. ఎడ్జెస్లో బోర్డర్ కూడా చాలా కలర్ఫుల్గా, చాలా బ్రైట్గా, బ్రాడ్గా డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి ఒక మ్యాంగో షేప్లో ఉన్నటువంటి లీఫ్ వర్క్ ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ని కూడా మనకి ఇక్కడ యాడ్ చేశారు 2 సైడ్స్ బోర్డర్స్లో. మనకి 1 మీటర్ ఇచ్చారు. సారీ మెయిన్ కలర్ అండ్ అలాగే మనకి పళ్ళు కలర్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఒకటే రన్నింగ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. సారీ మిడిల్లో చూసినట్లయితే కనుక చాలా క్యూట్గా చిన్న చిన్న ఫ్లవర్స్, 2 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బడ్ స్టైల్లో ఉంటుంది. ఒక లైన్ వచ్చేసి చిన్న చిన్న బడ్స్ లాగా డిజైన్ చేశారు. ఇంకొక లైన్ వచ్చేసి మనకి ఫ్లవర్ టైప్లో చాలా దగ్గరగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డరే ఉంటుంది. ఒక 3 to 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దీనిలో కలర్ చాయిస్ ఉంది, అలాగే డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. పళ్ళు కలర్ అనేది మనకి సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉందండి. ఓన్లీ 800. నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో కోరా పట్టు సారీ, దట్టు మనకి లైట్ కలర్స్ కాంబినేషన్తోనే ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్, కాకపోతే షేడెడ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వీవింగ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. కాకపోతే లాంగ్ నుంచి చూసినట్లయితే మనకి ప్రింటెడ్ లాగా కనిపిస్తుంది, కానీ వీవింగ్ డిజైన్ ఉంటుంది. 2 కలర్స్ వేరియేషన్తో 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. మధ్యలో గ్యాప్స్ అంతా కూడా మనకి ఏంటంటే సన్నటి లైన్స్, జరీ లైన్స్తో బోర్డర్స్ లాగా ఇచ్చారు. దాంట్లో కూడా మనకి ఒక సన్నటి క్రీపర్ వర్క్ అనేది కనిపిస్తుందండి. ఈ జరీ లైన్స్ లోపలే మనకి సన్నటి క్రీపర్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది మనకి 3 లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఇక్కడ ఏదైతే మనం సన్నటి క్రీపర్ వర్క్ అనేది ఇక్కడ జరీ లైన్స్ మధ్యలో చూస్తున్నామో ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా పీచ్ కలర్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా ఒక గోల్డ్ కలర్తో ఒక సన్నటి క్రీపర్ ఇచ్చారు. ఈ సారీ మనం క్లియర్గా చూసినట్లయితే కనుక పైన లైట్ కలర్ షేడ్ ఉంటుంది, కింద వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనం పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే ఫ్లవర్స్ చూసామో సేమ్ ఫ్లవర్స్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి సారీ అంతా కూడా ఫ్లవర్ పార్ట్లో క్రియేట్ చేశారు. క్రీపర్ అంతా కూడా మనకి గ్రే కలర్ ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. షేడెడ్లో ఇది మనకి లైట్ వెయిట్లో కోరా పట్టు సారీ. పైన వచ్చేసి పీచ్ కలర్తో సింగిల్ బోర్డర్ ఇచ్చారు కదా, కింద చూసినట్లయితే పీచ్ కలర్ అండ్ లైట్ లక్స్ గ్రీన్ కలర్, అంటే సారీలో ఫ్లవర్స్ ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారో అవే 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఇక్కడ బోర్డర్స్ లాగా ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఫుల్ సారీ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. అంటే కింద డార్క్ కలర్ ఉంది కాబట్టి డార్క్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 1 సైడ్ వచ్చేసరికి సన్నటి లైన్స్తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు.
ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5190 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్లో కూడా మనకి హోల్సేల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిజైనర్ కోటా సారీ అండి. మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అంటే కనకాంబరం కలర్ కాంబినేషన్లో ఉంది సారీ అంతా కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద సెల్ఫ్ లైన్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్తో ఒక చిన్న టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా యాడ్ ఉంటుంది. శారీకి 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి మొత్తం కూడా పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన 2 కలర్స్ వేరియేషన్, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ 2 కలర్స్తో మనకి మ్యాంగోస్ చిన్న చిన్న బుటీస్ లాగా చాలా దగ్గరగా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కవర్ చేశారు. అలాగే మనకి సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే మనం 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ చూసామో అదే కంటిన్యూ చేస్తూనే దానిపైన గ్రే కలర్తో ఒక స్టెమ్ లాగా డిజైన్ చేసి ప్యారెట్స్ని మనకి స్టాండింగ్ పొజిషన్లో 2 వేరియేషన్స్తో ఇచ్చారనమాట. 2 ప్యారెట్స్ని మనకి ఒక బంచ్ లాగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. పీచ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్తో పాటు గ్రే కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ చేశారనమాట. శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ అండి. పీచ్ కలరే ఇచ్చేసారు. రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు పీచ్ కలర్తో. అలాగే మనకి చిన్న బోర్డర్ కూడా శారీలో ఎలాంటిదైతే చూసామో గ్రే అండ్ బ్లాక్ కలర్తో ఒక చిన్న బోర్డర్, ఆ బోర్డర్ని 1 సైడ్ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1390 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో మనకి శారీ డిజైన్ చేశారు. శారీ మెయిన్ కలర్ వచ్చేసి రన్నింగ్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్తో ఉంటుంది. కాకపోతే పళ్ళు అనేది మనకి వేరియేషన్ కోసం పింక్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ మనకి సర్కిల్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక జిగ్జాగ్ లైన్ లాగా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ వచ్చే విధంగా ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి ఒక చిన్న క్రీపర్ లాగా ఇచ్చారు. ఇలా మనకి 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. అక్కడ ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే టైప్లోనే మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఒక సన్నటి క్రీపర్ డిజైన్ అలాగే జిగ్జాగ్ లైన్స్తో కూడా మనకి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు మెయిన్ బోర్డర్స్లో. ఈ బోర్డర్ అనేది మనకి ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ సారీ చూసినట్లయితే క్లియర్గా మనకి పైన పార్ట్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్, ప్యారెట్ గ్రీన్ కలర్లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. 2 కలర్స్లో కూడా మిక్స్ అయ్యే విధంగా మనకి ఒక పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బంచెస్ని మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా వచ్చే విధంగా ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఎవర్ గ్రీన్ కలర్స్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్తో. బ్లౌజ్ చూసినట్లయితే కనుక టోటల్గా కాంట్రాస్ట్ లుక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం గ్రీన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన మనకి పోల్కా డాట్స్ లాగా అంటే సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్తో పింక్ కలర్ చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ప్లెయిన్ కడ్డీ బోర్డర్, అది కూడా పింక్ కలర్తో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2340 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా నిట్టెడ్ శారీ అండి. మొత్తం కూడా మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు శారీ మొత్తం కూడా. అలాగే శారీలో మనకి డిజైన్ చూసినట్లయితే కనుక 0 సైజ్ మిర్రర్ వర్క్ అనేది మిడిల్ పార్ట్లో అంతా కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో కవర్ చేశారనమాట. చాలా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి మిర్రర్ వర్క్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక రాణి పింక్ కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా రా సిల్క్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు, కాంట్రాస్ట్ బోర్డర్. శారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కవర్ చేశారు. పళ్ళు పార్ట్లో చూసినట్లయితే కనుక చాలా బిగ్ సైజ్లో మనకి ఒక హాఫ్ సన్ టైప్లో మనకి డిజైన్ ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ ఇచ్చేసారు. దానిపైన మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. దానికి ఒక మనకి సన్ రైజ్ ఎట్లయితే ఉంటుందో సన్నటి లైన్స్ లాగా అదే టైప్లో మనకి ఒక ఫ్లవర్ క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. ఇది కూడా ఆల్టర్నేట్ ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది. మొత్తం కూడా చక్కగా 1/2 మీటర్ పైన కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. సేమ్ బంచ్ మనకి ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ పార్ట్లో మనం డిజైన్ చేసుకునే విధంగా వేసుకున్నప్పుడు మనకి షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా మనకి ఇలా ఇచ్చారనమాట. సేమ్ బంచ్ ఉంటుంది. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ ఉంటుంది.
కుచిళ్ళ పార్ట్లో చూసినట్లయితే కనుక మళ్ళీ సేమ్ డిజైన్ అనేది ఇచ్చారు. అంటే టోటల్గా మనకి 3 బంచెస్ని శారీ మొత్తం కూడా కవర్ చేశారు. ఒకటి పళ్ళులో ఉంటుంది, ఇంకొకటి షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా, ఇంకొకటి మనకి కరెక్ట్గా కుచిళ్ళ పార్ట్లో వచ్చే విధంగా డిజైన్ చేశారు. చక్కగా 3 డిజైన్స్ కూడా మనకి చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా కలర్ఫుల్గా ఇచ్చారనమాట. బ్లూ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. రా సిల్క్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అంటే బోర్డర్లో అలాగే కలర్ ఒక కలర్ కాంబినేషన్ ఫ్లవర్ కూడా సేమ్ కలర్లో ఉంది కదా. టోటల్గా మనకి రా సిల్క్ మెటీరియల్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1665 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి కోటా నిట్టెడ్ మెటీరియల్లోనే డిజైనర్ శారీ అండి. శారీ మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. 2 to 3 కలర్స్ ఇచ్చారు. పైన ఆరెంజ్ కలర్, తర్వాత గ్రే కలర్, తర్వాత మనకి బ్లాక్ కలర్, 3 కలర్స్ వేరియేషన్. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే క్రీమ్ కలర్తో మనకి గోల్డ్ వర్క్ ఉంటుంది. తర్వాత ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్తో. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే కనుక ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చాలా చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా, క్లియర్గా మనకి కనిపించే విధంగా బ్లాక్ కలర్ ఫ్లవర్, అలాగే లైట్ క్రీమిష్ కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, అంటే మనకి షోల్డర్ పార్ట్లో కనిపించేంత వరకు కూడా మొత్తం మనకి ఈ బుటీస్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత మనం ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే ఈ హాఫ్ పార్ట్ అంతా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్తో మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. ఆ తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనకి బంచెస్ మోడల్ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్తో మనకి ఒక 2 చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. తర్వాత ఆరెంజ్ కలర్తో ఒక ఫ్లవర్ ఇచ్చారు. మొత్తం చాలా దగ్గరగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. చాలా కలర్ఫుల్గా ఉంది. చక్కగా కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా చక్కగా డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది ఉంటుంది మనం కట్టుకున్నప్పుడు. అలాగే ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే బోర్డర్స్లో మనం ఏదైతే చూసామో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ సేమ్ అదే మనకి మొత్తం టోటల్ బ్లౌజ్ కింద ఇచ్చారు. సేమ్ బోర్డర్ కూడా అదే ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1390 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి, కుకట్పల్లి కానీ ESI కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి టిష్యూ కోటా సారీ అండి. మొత్తం కూడా మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక ప్యారెట్ గ్రీన్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్, తర్వాత 2 ఇంచెస్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బ్లూ కలర్తో మనకి మిర్రర్ వర్క్తో ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లేనే ఉంటుందండి ఈ శారీలో. కానీ కింద ఒక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా డిఫరెంట్గా మొత్తం శారీ అంతా కూడా అంటే కింద బోర్డర్లో కవర్ అయ్యే విధంగా ప్యారెట్స్ డిజైన్ ఉంటుంది ఒక క్రీపర్ మీద. క్రీపర్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. ప్యారెట్స్ చూసినట్లయితే కనుక ఒకటి పింక్ కలర్తో ఎలివేట్ అవుతూ ఉంటుంది, ఇంకొకటి లెమన్ ఎల్లోతో ఇచ్చారు. 2 డిఫరెంట్ స్టైల్స్లో. అలాగే ఫ్లవర్ అండ్ బర్డ్స్ కూడా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తోనే తీసుకున్నారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది మనం స్టెప్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా షోల్డర్ పార్ట్లోకి వస్తుంది. కింద కుచ్చిళ్ళ పార్ట్లో కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. డిజైన్ అంతా కూడా కాంట్రాస్ట్ లుక్లో ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా డిజైనర్ బ్లౌజ్. మనకి కింద క్రీపర్ వర్క్లో ఎన్ని కలర్స్ అయితే యాడ్ చేశారో అన్ని కలర్స్తో మనకి చాలా చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ శారీకి నావీ బ్లూ కలర్ అంటే కొంచెం బ్లూ కలర్ మిక్స్ అయ్యే విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్. దీనిపైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో చాలా కలర్ఫుల్గా ఉండే విధంగా మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ మనం ఎటువంటి ప్లెయిన్ శారీకైనా కూడా చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి కింద బోర్డర్ అంతా కూడా చక్కగా ఎలివేట్ అవుతూ వచ్చింది. ప్లస్ మనకి ఇలా ఉంటుందన్నమాట కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2700 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి డిజైనర్ శారీ అండి. ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్ బ్లూ కలర్, పైన వచ్చేసరికి కొంచెం మనకి లైట్ షేడ్ ఉంటుంది, కింద చూసినట్లయితే కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. ఈ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది కాబట్టి బోర్డర్స్ మాత్రం చాలా గ్రాండ్గా క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన రాణి పింక్ అండ్ ఆరెంజ్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి క్రీపర్ అండ్ అవుట్లైన్ మొత్తం కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. లెంతీ బోర్డర్ ఇచ్చారనమాట. బిగ్ సైజ్లో మనకి పార్సీ బోర్డర్ అంటారు కదా, ఆ టైప్లో తీసుకున్నారు. ఆ తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ ట్రయాంగిల్ షేప్ డిజైన్ ఉంటుంది. తర్వాత బ్లూ కలర్ అండ్ పైన గోల్డ్ కలర్ బీడ్స్ వర్క్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్కి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. మొత్తం కూడా 2 నెక్ పార్ట్స్ ఇచ్చారు.
ఇలా అంటే సారీలో ఏ కలర్స్ అయితే మనం క్రీపర్ వర్క్లో చూసామో పార్సీ బోర్డర్లో ఆరెంజ్ అండ్ పింక్ కలర్తో అలాగే గ్రీన్ కలర్తో సేమ్ అవే 3 కలర్స్ అనేది యూస్ చేస్తూ మనకి 2 నెక్ పార్ట్స్ ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్కి కూడా ఫుల్గా కవర్ అయ్యే విధంగా డిజైన్ ఇచ్చారు. శారీలో మనం ఎలాంటి బోర్డర్ అయితే చూసామో ఆ బోర్డర్ని మనకి వన్ సైడ్ కూడా కవర్ చేశారు. మొత్తం కూడా మనకి ఇది డిజైనర్ శారీ అండి. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1365 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ శారీ అండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. ఈ శారీ అంతా కూడా మనకి రింకిల్ షిఫాన్ శారీ అనమాట. దీనికి పార్సీ బోర్డర్స్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కానీ బోర్డర్స్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఇచ్చారు. క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన ఆరెంజ్, పింక్, గ్రీన్ కలర్ కాంబినేషన్, అక్కడక్కడ మనకి బ్లూ కలర్తో మిర్రర్ వర్క్ ఇచ్చారు. ప్లస్ మనకి వన్ సైడ్ ఎడ్జ్లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బాల్స్ డిజైన్ కూడా ఉంటుంది. ఈ శారీ మొత్తం కూడా మనకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా చక్కగా చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్. ఈ టైప్ ఆఫ్ శారీస్కి స్పెషల్ ఏంటంటే అండి బ్లౌజెస్ మనకి బోర్డర్ క్రీమ్ కలర్ బేస్తో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ క్రీమ్ కలర్ బేస్ తీసుకుని 2 నెక్ పార్ట్స్ కూడా మనకి ఇంతకుముందు పార్సీ బోర్డర్లో ఏ కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్తో మనకి 2 నెక్ పార్ట్స్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ డిజైన్ అంటే షేప్ నెక్ పార్ట్లో ఒకటి వచ్చేసి రౌండ్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి మనకి ఒక పాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అలాగే హ్యాండ్స్కి కూడా మనకి చక్కగా ఫుల్ హ్యాండ్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇలా క్రియేట్ చేశారు. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 1470 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి షిఫాన్ శారీ అండి. ప్యూర్ షిఫాన్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా. శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందన్నమాట. అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ ఉంటుంది, ఇంకొకటి కాంట్రాస్ట్ లుక్తో ఇచ్చారు. సిల్వర్ కలర్ కాంబినేషన్ ఫిల్లింగ్తో క్రీపర్స్ లాగా. బోర్డర్స్ చూసినట్లయితే కనుక లేస్ వర్క్ బోర్డర్, సేమ్ కలర్ కాంబినేషన్లో లేస్ వర్క్ ఇచ్చేసి డైమండ్ టైప్లో కనిపించే విధంగా మనకి చిన్న చిన్న గోల్డ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారనమాట, జిగ్జాగ్ లాగా. అలాగే మనకి ఇది 2 పార్ట్స్ లాగా ఇచ్చారండి. శారీ మిడిల్లో చూసినట్లయితే కనుక ఒక లేస్ ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేశారు లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో. ఈ 2 పార్టీషన్స్లో కూడా మనకి ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ని కవర్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మనకి కింద పార్ట్ అంతా కూడా కనిపించే విధంగా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా. ఇది మొత్తం శారీ అంతా ఎలా అయితే మనకి డిజైన్ వచ్చిందో అదే విధంగానే బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు. ఈ టైప్లో ఇచ్చారనమాట. షేడెడ్లో పైన లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది, కింద వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ కనిపిస్తుంది. ఈ 2 కలర్స్లోకి మిక్స్ అయ్యే విధంగా మనకి క్రీపర్ వర్క్, అది కూడా ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే, హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా అవుట్లైన్ లుక్ మాత్రమే వచ్చే విధంగా ఇచ్చారనమాట. బోర్డర్ మాత్రం ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1120 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అండి. 3 కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారు శారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ గోట్ వర్క్ ఉంటుంది, పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో. అలాగే మధ్యలో అంతా కూడా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు విత్ మిర్రర్ వర్క్ అండ్ కుందన్ వర్క్తో. మొత్తం శారీ అంతా కూడా 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మార్బుల్ షిఫాన్, చాలా లైట్ వెయిట్ శారీ ఉంటుంది. ఇది కూడా మనకి పైన ప్యారెట్ గ్రీన్ కలర్, తర్వాత పికాక్ గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసరికి ఒక డిఫరెంట్ బ్లూ షేడ్. అంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లోనే మనకి మార్బుల్ షిఫాన్ పైన మనకి 3 వేరియేషన్స్ కలర్ కాంబినేషన్ చూపించారు. పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేసి చక్కగా డిజైనర్ బ్లౌజ్, టోటల్గా మనకి కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. అలాగే మనకి శారీలో ఉన్న పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తోనే 2 నెక్ పార్ట్స్లో మనకి థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేశారు. మిగిలిన అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తోనే ఉంటుంది. శారీలో ఉన్నటువంటి బోర్డరే మనకి వన్ సైడ్ ఇచ్చారనమాట. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. 3 కలర్స్ వేరియేషన్తో చాలా క్యూట్గా డిజైన్ చేశారనమాట, మొత్తం కూడా లైట్ వెయిట్లో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2320 రూపీస్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.